రే ఆగరా, నీకోసం మేమంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ పట్టడు లోపలికి వెళ్తావే? నిలబడక్కడ. మీరు అడగదలసింది ఏమిటో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదు బాబు, చాలా ఉంది. కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, ఏ మేము విన్నది అబద్ధమా, నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా? లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు? ఏమిట్రా ఇది? నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది. ఇల్లాన్ని ఉసిరిపెట్టి వెలయాలకి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా. మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెలయాలు కాదు, నా స్నేహితురాలు, నాకు చెల్లి లాంటిది. ఆహా, చెల్లెలాంటిదనేనా? వేరే ఇల్లు తీసి అంత కురుకుతున్నారు. నార్మల్. ఎందుకు బాబు నోర్మేయటం? అదేమన్నా తప్పు మాటందా? అన్నయ్య గారు, మీ అబ్బాయి గారు తప్పుదో నడుస్తుంటే మందలించడం మానేసి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు. అవును, మీరు మాట్లాడడం ఏమిటండి? ఏమిటే వాడు చేసిన పనికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు. మరి చూడరా, నువ్వు చేసిన వెదవ పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ చల్లుతున్నారు. ఇంతకీ నేను చెప్పేదేం లేదు. ఎవరడిగినా నాదొక్కటే సమాధానం. లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు. ఏ నాన్న, నీకు తెలుసు కదా? మొహం మీద మొహం పెట్టాడకు, యూసెస్ ఫెలో. తెలుసు. తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, ఈ ఇంట్లో అశాంతి తొలగదు. చెప్పు నాన్న, ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు. చెప్తాను. ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు. ఆ లక్ష్మి ఉత్తమురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేద పిల్ల. మన ఆఫీసులో స్టెనో. ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి, ఆ పిల్ల వెడికి చెల్లెల్లాంటి బంధువు ఎలా అయింది అని. కరెక్ట్. ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు. చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పను. కాదు, ఇప్పుడు చెప్పాలి. చెప్పకపోతే నేను ఊరుకోను. సరే, మీరంతా బాధపడుతున్నారు కనుక మీ బాధను దృష్టిలో పెట్టుకుని 100కి 100% నిజాన్ని చెప్తాను. లక్ష్మి వీడి చెల్లెలు ఎలా అయిందంటే, మంచి మనసుతో వీడు చెల్లెలాగా భావిస్తున్నాడు కనుక. వదిలి గారు, అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగవతం ఏదో అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది. మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది. ఆఖరి మాట అడుగుతున్నాను, ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా? మీ నిందలకు జడిసి లక్ష్మి జీవితానికి అన్యాయం చేయలేను. అంటే నాకు అన్యాయం చేస్తారన్నమాట. భార్యగా నీకు చేయవలసిన న్యాయం నీకు చేస్తాను. అర్థమైందా వదిలి గారు? మీ అబ్బాయి గారు దాన్ని వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇహ నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం. పదవే. వదిలి గారు, తొందరపడకండి. జయ, తీసుకెళ్తే తీసుకెళ్ళేమ్మా. నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉండటం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను. ఈ గొడవని ఎలా గట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు. పదవే. వదిలి గారు, ఒక్క పూట అయిపోవండి. ఎంత నచ్చ చెప్పారో నా కంటితో చూస్తూనే ఉన్నానుగా. నా పిల్లకేం గతిలేక మీ ఇంటికి రాలేదు. కూర్చోనే మాట్లాడుకుంటాను. వదిలి గారు, పెళ్ళం కావాలంటే మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి. అత్తయ్య, అత్తయ్య. అసలు ఎల్లరంతా మీ వల్లే వచ్చింది. ఇదండి వరస. తల్లి కూతురుని తీసుకెళ్ళింది, కొడుకు కోడలు బొమ్మన్నాడు, పెళ్ళం వచ్చి మొగుడు తిడుతోంది. నేనేం చేశానే? ఏం చేశారా? ఆ లక్ష్మి తన చెల్లెలు లాంటిదని మన అబ్బాయి చెప్తూ మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటే మీరెందుకు నీళ్ళట్టు? డీటెయిల్స్ తెలీదు. మీదంతా నటన. ఆ లక్ష్మి ఎవరో వాళ్ళకి చెప్పకపోయినా మీరు చెప్పిన మాట నాకు గుర్తుందిలేండి. 1953లో మీరు చేసిన పాపం రూపమే ఆ లక్ష్మి పేరుతో బ్రతుకుతోంది. చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. చెప్పండి. అమ్మా, పుణ్యం అంటే జ్ఞాపకం వచ్చింది. గుళ్ళో కిలార్ శేషావతారం గారు రుక్మిణీ కళ్యాణం పురాణం చెప్తామన్నారు. వెళ్ళాలనుకున్నాను. వెళ్ళొస్తాను. సీతాపతి, నువ్వింత తెలివి తక్కువ పని చేస్తావని తెలుసుంటే నీ బదులు నేనే వెళ్ళి ఉండేవాడిని. అంతా శాంతియుతంగా పరిష్కరించుకొచ్చుండేవాడిని. శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పెళ్ళాల తగవండి. నేను దాన్ని వదలనని ఆ కుర్రాడంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు. ఒకటే మార్గం తోచింది, తీసుకొచ్చేసాను. చాలే, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి రేపు పొద్దున అయ్యబాబు మొహం ఎట్లా చూడాలో అర్థం కావడం లేదు. తప్పంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు? మీరు రేపు వెళ్ళి అడగవలసిన 4 మాటలు గట్టిగా అడిగిసేయండి. ఆ లక్ష్మిని అతగాడు వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం. లేదంటే ఏం చేస్తావు? విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం. చీనోర్మి, భార్య భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసే సినిమా అనుకున్నావుంటే బాగాలేదని మధ్యలో వచ్చేయడానికి. పెళ్ళంటే 100 ఏళ్ల పంటే. కరెక్ట్ గా చెప్పావు బావ. పెళ్ళంటే 100 ఏళ్ల పంటని, అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను. మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి. ఎవరా, మేమిద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకునే కర్మ ఏం పట్టింది? నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా. ఏడ్చావు. నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీల్లేదన్నాను కానీ నువ్వు మరో పిల్లని చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గర నుండి జరిపించనన్నా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఈ మాట అంటావన్న నమ్మకంతో నువ్వే దగ్గరుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. చూడు.
చూసావు వీడి తెలివితేటలు. ఎల్లుండి ముహూర్తం. ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు ఎలా పంపడం? ఎంతమంది వస్తే అంతమందే వస్తారు. మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే 2 లక్షల మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా. ఈ పెళ్లికి అయ్య బాబుని కూడా పిలిస్తే ఇక్కడికి వచ్చాక అమ్మాయి విషయం మాట్లాడచ్చు. ఎవరికండి ఆ శుభలేఖ? మనకే. ఆ? నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన వియ్యపురాలు. సర్లే వివరంగా చెప్పండి. ఆ రాయపరాజు గారు వాడి బామర్దికి పెళ్లి చేస్తున్నట్ట రేపే ముహూర్తం. అవునే, మన వియ్యపురాలు ఏ ప్లేడర్ నోటీసో పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేఖ పంపించింది ఏమిటే? పంపిందిలేండి. అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్దామని అక్కడికి? ఓ పంచేయి, నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు, నేను నా మొహం పెట్టుకు వస్తాను. లేకపోతే రేపు వాడి మొహం మనం చూడలేం. డీటెయిల్స్ తర్వాత చెప్తాను, పెట్టి సర్దుకో పద. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా చీర సింగారించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్లికి కాదు, వాళ్ళ పిల్లల బారసాలకి. మీకంతా హడావుడే, అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఏముంటుందో వెళ్ళే కానీ తెలియదు. నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ అవుతావు. ఎవర్రా అమ్మాయి? మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా. అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా? కాదమ్మా, లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబరహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది. చెప్పు నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరు? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా. మీ అత్తారింటికి పెళ్లికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను. ఎవరిది పెళ్లి? మీ మామగారి బావమరిది రాజశేఖర్ అంది. రాజశేఖరం అంటే ఏ ఊళ్ళో పనిచేసేవాడు? ఆ వివరాలు నాకేం తెలీదు. ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్ట ఆ శుభలేఖలో రాశారు. కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు, కావాలంటే చూసుకో. ఓహో, ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? మళ్ళీ పెళ్ళేమిట్రా? లక్ష్మిని ప్రేమించానని, ఈవిడ గర్భవతయిందని తెలిసిన మరుక్షణం నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు. లక్ష్మి తరపున నేను వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు. నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా? తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అభాగ్యురాలు ఎంత నష్టపోతుందో ఆలోచించావా? ఆలోచించాను. 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయట పెట్టక తప్పదని ఆలోచించాను. నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతాయని ఆలోచించాను, కాపాడాలని ఆలోచించాను. అమ్మా లక్ష్మి, వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించి నిజాలను దాచాను. మీ అమ్మకి చేసిన అన్యాయానికి లోపల ఎంత కూలిపోతున్నానో వీళ్ళకెవరికి తెలియదమ్మా. ఏమిటండి మీరనేది? అవునన్నప్పుడు ఇవాళ మొదటిసారిగా నీ భర్తలో ఇంకో వ్యక్తిని చూస్తావు. ఎవరూ ఊహించని నిజాలను వింటావు. అది ఇక్కడ కాదు, అక్కడ పెళ్లి పందికి. ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారతాం ధ్రువం పర్వత రాయి బామర్తికి పెళ్లి చేసుకున్నావా? యూస్లెస్ ఫెలో. ఈ పెళ్ళ మాట ఏం చేస్తావరా? చెప్పు, సమాధానం చెప్పు. శేఖర్, ఈ జన్మలో నీకు పెళ్ళంటూ జరిగితే ఈ లక్ష్మితోనే జరగాలి, లేకపోతే అసలు ఈ పెళ్లే జరగనివ్వ. అల్లుడు గారు, ఇది అన్యాయం. జరుగుతున్న పెళ్లిని ఆపేయమంట ఘోరం. అసలు ఈ అమ్మాయి ఎవరు? శేఖర్కి అమ్మాయికి సంబంధం ఏం చెప్తానండి? మన అమ్మాయి కాపురంలో నిప్పులు పోసింది ఈ మహాతల్లి. ఈవిడ ఉంచుకుని మన అల్లుడు గారు జైన్ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఇంతకాలం మీరిద్దరు చెడతిరిగి మోజు తీరిన తర్వాత నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా? శేఖర్, లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా నీ నోటి వెంట వచ్చిందో నీ నాలుక చీరేస్తాను. ఆగరా కొడక. ఏరా పెళ్లి కొడక, డీటెయిల్స్ తెలియకుండా తొందరపడ్డావనుకో ఇబ్బందుల్లో పడతాం, ఆ తర్వాత జైల్లో పడతాం. లక్ష్మికి ముందు వెనకలు ఎవరూ లేరు కదా అని ఏం చేసినా పర్వాలేదనుకుని సరదాగా ప్రేమించి సరదాగా ద్రోహం చేసి సరదాగా పెళ్లిపేటలెక్కో సరదాగా పెళ్లి చేసుకోవడానికి నీ సైడ్ ఓకే. కానీ లక్ష్మి నువ్వు అనుకున్నట్టు అనాథ కాదు. ఆమె కొండంత తండ్రి ఉన్నాడు. ఈ పెళ్లి పందిట్లోనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. ఎవరో కనిపారేసిన ఈ పాపిష్టిదాన్ని మావాడికి కట్టబెట్టాలని చూస్తున్నారేమో. వియంకుల వారిని ఊరుకున్నాను, మెడపెట్టి గెంటేయాల్సి వస్తుంది. నాన్న, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఆగుతారే? లక్ష్మి తండ్రి ఎవరో వీళ్ళందరికీ తెలిసేట్టు చెప్పండి. చెప్పే టైం వచ్చిందిరా. రే రాయ్, రా. జానకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమన్నావా? అయ్య బాబు, ఏమిట్రా నువ్వు అనేది? ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ? కాదు, నీకు 2 కూతురు. ఈ లక్ష్మి రాయపురాజు కూతురు. ఏమిటి, నా భర్తకు మరో కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు. మీ పాపాన్ని నా భర్త గంటగట్టాలని చూస్తున్నారా?
మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్లు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా. నా కన్న కొడుకు, భార్య, చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్న చూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని, అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను. వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలని ప్రయత్నించాను. కానీ వాళ్ళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను. ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి. నేను నమ్మను. ఏమండి, మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి. ఆయన చెప్పినంత అబద్ధం అని చెప్పండి. కాదు, ఈ లక్ష్మి జానక్ కన్న బిడ్డ అయితే లక్ష్మికి తండ్రిని నేను. అమ్మ లక్ష్మి, నేనే నీ తండ్రినమ్మా. నీ జన్మకు బాధ్యుండే, నీ జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికివాణ్ణమ్మా. నన్ను క్షమించు. అదే క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. అందుకేనే నిన్ను క్షమించమని అడగలేదు. ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు. ప్రతి క్షణం సూత్రాలని, అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానకి దగ్గరయ్యాను. జానకి గర్భవతిని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను. వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం. అన్నపూర్ణ, 1952, 53, 54లో ఒక ఆడదాన్ని మోసం చేశానని చెప్పానే, అది ఇదే. ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరని కల్లోలం రేపాను. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. నేను నమ్మను. నన్ను ఆయన దూరం చేసుకోవాలనుకున్నారా? దూరం చేసుకునే తెలివితేటలే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కాదు. అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట. ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం అంటే సరిపోతుంది. ఏమిటండి నేను ఆయనకి చేసిన ద్రోహం? పెళ్లి చేసుకోవాలనుకోవడమా? పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోబోవడం, బిడ్డల తండ్రికి బిడ్డని కనబోవడం ఏమిటి? ఆయనకి ఇదివరకే ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం, అది నువ్వు చేసిన నేరం. నన్నింత మోసం చేస్తారనుకోలేదు. వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు. నువ్వు అతను మేలు కోరిన మనిషివైతే, వాడి పరువు నిలపాలన్న మనసున్నదానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనిప్పుడు తల్లిని కాపోతున్నాను. నిన్ను వెళ్ళిపోమనడానికి అది మరో కారణం. బిడ్డకి తండ్రి కావాలి. ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి. అంటే నా చేతులతో నా జీవితాన్ని నన్నే నాశనం చేసుకోమంటారా? ధర కడితే చెల్లిస్తానంటున్నాను. ధర కట్టే గొప్పతనం మీకుండొచ్చు, కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం, నీచత్వం నాకు లేదు. అక్కర్లేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను. వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి. ఆగండి. మీ స్నేహితుడిని కాపాడానని గర్వపడకండి. ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి. ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే, కన్నీరు కారేస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి. వెళ్ళండి. ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పీడ వదిలిపోయిందని ఆనందించాడు. సంఘంలో కడిగిన ముత్యంలా ప్రకాశించాడు. కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది. తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకుని పెద్ద చేసింది. ఏనాటి రుణం! నా కొడుకు లక్ష్మిని చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాను. మామ మోసం చేశాడు, తండ్రి నెత్తిని వేసుకున్నాడు. కానీ కొడుకు సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ ప్రయత్నం ఫలించబోతుంది. శేఖర్, నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు. కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లక్ష్మిని స్వీకరించు. బావా, నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నీ మాట ఎప్పుడు వస్తాను. పదండి నాన్న, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. అమ్మా జయ, నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషం. కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా. తీసుకో అమ్మా, మరెవరికైనా ఉపయోగపడవచ్చు. వస్తానమ్మా. అక్క,
ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం. 12 కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటిపోయేట్టు చేసింది. నన్ను మా ఆయనకు దూరం చేసింది. కానీ నువ్వు మాత్రం ఆ తప్పు చేయదక్క. ఏమండి ఏమండి, నా అనుమానాల్ని, తెలివి తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు నా తప్పును మన్నించగలిగితే. పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా, ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే తిరుపతి కూడా వెళ్దాం. నేనే కొండ మీదకి సామాను మోసుకొస్తానులే. 1952, 53, 54 లో మర్యాద మర్యాద నీ బాబుని పక్కన ఉన్నాను రా. 1952, 53, 54 లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్కి వెళ్ళడం ఆలస్యమైంది. మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు. చలో హనీమూన్.